హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మాదాపూర్ పీఎస్ లో సిబ్బంది అవినీతి వ్యవహారంపై 2 రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మాదాపూర్ పీఎస్ లో సిబ్బంది అవినీతి వ్యవహారంపై 2 రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతంత మాత్రమే ఉంటుంది చెప్తున్నాను. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకున్న ఇద్దరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐతో పాటు అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక రైటర్ కూడాను పట్టుబడ్డ ప్రస్తుతం ఇంకా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఎస్ఐతో పాటు రైటర్ ను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తన ల్యాండ్ కి సంబంధించినటువంటి వివాదంలో మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఇదే నేపథ్యంలో ఆ మహిళ మీద మరొక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. సో మరొక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని ఆమె మీద యాక్షన్ తీసుకోకుండా ఉండేందుకు వీలుగా తమకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఎస్ఐ రంజిత్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సుమారుగా 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే ఈ రోజు 20,000 రూపాయలు లంచం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా 10,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఎస్ఐ రంజిత్ కోరినటువంటి నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఈ రోజు ఏసీబీ అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రైడ్స్ నిర్వహించారు. ఇక లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ రంజిత్ తో పాటు అలాగే రైటర్ విక్రమ్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని ఉంచి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ గత కొంతకాలంగా కూడా అవినీతి ఆరోపణల మీద ఇటు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అంశంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఘా పెట్టినటువంటి అధికారులు తాజాగా ఎస్ఐతో పాటు మరొక రైటర్ ను కూడా రైడ్ లో భాగంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు విచారిస్తున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.